ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. నేటి నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభం కానుండగా 7 కలెక్టర్లు, 6 జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు సహా 30 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక సీఎస్ గా దానకిషోర్ ని నియమించిన ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు బదిలీ చేసింది. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు మరోసారి భారీగా స్థానచలనం కలిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ఢిల్లీలోని తెలంగాణ భవన్కు బదిలీ అయ్యారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానకిషోర్ నియమితులయ్యారు. గవర్నర్ ప్రత్యేక సీఎస్గా అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అనుదీప్ దురిశెట్టిని నియమించింది. గనుల శాఖ ఎండీగా, ఖనిజాభివృద్ది సంస్థ వీసీ ఎండీగా అనుదీప్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శిగా ప్రావీణ్య, కార్మిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హరిచందన నియమితులయ్యారు. ఐ&పిఆర్ ప్రత్యేక కార్యదర్శిగా ముకుందరెడ్డిని నియమించింది. గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బిఎం సంతోష్, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా అభిలాష్ అభినవ్, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా శ్యాంప్రసాద్ లాల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆరోగ్యశ్రీ సీఈఓగా హనుమంత్, సీసీఎల్ఏ కార్యాలయంలోని సీఎంఆర్ఓ డైరెక్టర్గా అపూర్వ్ చౌహాన్, ఎస్సీ అభివృద్ది శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బి విజయేందర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి జనగణన ప్రక్రియ మొదలు కానుండగా 7 జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీలోని 6 జోనల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. నిర్మల్ కలెక్టర్గా భవేష్ మిశ్రా, హైదరాబాద్ కలెక్టర్గా ప్రియాంక ఆలా, రంగారెడ్డి కలెక్టర్గా ప్రతీక్ జైన్, ఖమ్మం కలెక్టర్గా దివాకర, ములుగు కలెక్టర్గా సహదేవరావు, నారాయణపేట కలెక్టర్గా సిహెచ్ ప్రియాంక, నాగర్ కర్నూలు కలెక్టర్గా కె పాటిల్ నియమితులయ్యారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా గోల్కొండకు ఉదయ్ కుమార్, ఖైరతాబాద్కి సంతోష్, శేరలింగంపల్లికి నారాయణ అమిత్, ఎల్బీనగర్కు వికాస్ మహతో, కూకట్పల్లికి మయాంక్ సింగ్, రాజేంద్రనగర్కి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఉట్నూరు ఐటీడీఏ పీఓగా మకరందు, ఏటూరు నాగారం ఐటీడీఏ పీఓగా లెనిన్ వత్సల్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్గా కిరణ్మయ్, కుమరంభీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్గా యువరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.